ఆయన ఒక ఫైర్ బ్రాండ్. నిన్న మొన్నటి వరకు జనసేనలో ఉన్న ఫైర్ బ్రాండ్. ఆయనే తాజాగా వైసీపీలో చేరిపోయారు పోతిన మహేష్. కాకపోతే అదే ఫైర్ ఒకప్పుడు ఆ ఫైర్ బ్రాండ్ అదే నోటుతో ఇప్పుడు చేరిన పార్టీని, ఆ పార్టీ అధినేతని జగన్మోహన్ రెడ్డి గారిని ఏ స్థాయిలో విమర్శించాలో, ఏ స్థాయిలో తిట్టారు. ఇప్పుడు ఆ జనసేన నాయకులందరూ అప్పుడు ఆయన మాట్లాడిన వీడియోలను ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటివి ఉంటాయి. నో డౌట్ అందులో. ఏ పార్టీలో ఉన్నప్పుడు ఆ ప్రత్యర్థి పార్టీని తిడతారు ఎవరైనా. మళ్ళీ చేరిపోతారు. రాజకీయం అంటేనే అంత తప్పదు. ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చిందే వైఎస్ఆర్‌సీపీ. ఎంతోమంది కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. ఎంతోమంది వైసీపీ నేతలు టీడీపీలో ఉన్నారు. ఎంతోమంది టీడీపీ నేతలు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. అంతే ఒక రకంగా ఇవన్నీ అంటే రాజకీయం అంటేనే ఒక కలుషిత జలపాతం అనాలి. అంతే తప్ప స్వచ్ఛంగా అయితే ఎవరు ఉంటారు కొంతమంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు. ఇప్పుడు వాళ్ళకే నచ్చట్లేదు. మాకు సీట్లు కేటాయించలేదు మొదటి నుంచి ఉన్న వాళ్ళని. కొంతమందికి ఇచ్చారు. కొంతమంది టీడీపీ వాళ్ళకి ఇచ్చారు. తప్పదు. రాజకీయాల్లోకి వచ్చాక రాజకీయ పార్టీలు రాజకీయాలే చేయాలి. రాజకీయాలే చేస్తాయి. అంతే తప్ప అంతకు మించి ఏమీ ఉండదు. లేదు అంటే ఇంక అలా ఉండాల్సిందే. అయితే ఇప్పుడు పోతిన మహేష్ ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఒక ఫైర్ బ్రాండ్. వైసీపీలో కూడా అంతే ఫైర్ ఉంటుందా లేదా అనేది. ఎందుకంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఫైర్ బ్రాండ్లు సైలెంట్ అయ్యాయి. చాలా గొంతులు మోగబోయాయి. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏ స్థాయి ఫైర్ బ్రాండో, ఆయన ఎయిర్పోర్ట్లో గొడవ పెట్టుకుని కేసు పెట్టుకుని ఆయన మీద కేసులు పెట్టి జైలు వరకు వెళ్ళిన పరిస్థితి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడైనా ఆయన మాట వినిపిస్తుందా? ఆయన వాయిస్ వినిపిస్తుందా? ఎంత సైలెంట్ అయిపోయారు. అంతెందుకు రోజా మంత్రి పదవి దక్కక ముందు వరకు అంతకుముందు ఏ స్థాయిలో ఫైర్ బ్రాండ్, తర్వాత ఎంత సైలెంట్ అయిపోయారు. అంబటి రాంబాబు ఏ స్థాయి ఫైర్ బ్రాండ్, ఎంత సైలెంట్ అయిపోయారు. తాజాగా కూడా ఆయన పరిచయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అదే, పైకి హడావుడి చేస్తారు, మనసు మాత్రం చాలా వెన్న అంటూ. అంటే ఒక రకంగా అలాగ ఫైర్ అయిపోయి లైన్ దాటేసి ఆవేశంగా విచ్చలవిడిగా ప్రసంగాలు ఇచ్చేస్తున్న వాళ్ళని కూల్ చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కొడాలి నాని ఏ స్థాయి ఫైర్ బ్రాండ్, ఒక రకంగా వల్లంనేని వంశీ ఏ స్థాయి ఫైర్ బ్రాండ్. ఇప్పుడు కాస్తంత సైలెంట్ అయ్యారు. ఏదో అవసరం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, పిలిస్తే వస్తున్నారు. కానీ ఇంతకు ముందు ఉన్నంత ఊపుందా? లేదు. కారణం ఏదైతేనే అంటే అంత ఫైర్ వద్దు, తగ్గించండి అంటూ ఎప్పటికోప్పుడు మరి సంకేతాలు ఇస్తున్నారు. వాళ్ళని తగ్గమని చెప్తున్నారు. వాళ్ళు సైలెంట్ అవుతున్నారు. మరి ఇప్పుడు పోతిన మహేష్ ఆ స్థాయిలో ఫైర్ ఇప్పుడు చూపిస్తానంటే కుదురుతుందా? ఇక్కడ కూడా ఒకసారి తగ్గాల్సి వస్తే తగ్గాలి. లేదు జనసేన నుంచి వచ్చారు కాబట్టి అదే జనసేన మీద ఫైర్ చేయడానికి ఏమన్నా వాడతారేమో రేపు. ఏది ఏమైనా ఆ ఫైర్ బ్రాండ్ ఇక్కడికి వచ్చి చేరడం ఒక రకంగా వీళ్ళకి అడ్వాంటేజా, ఆయనకి అడ్వాంటేజా చూడాలి.